అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్లాకిబతి లిల్ ముత్తకీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం వలా ఆలిహి వస్హాబిహి అజ్మాయిన్ అమ్మాబాద్ ఫాఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్ఖహు కౌలి రబ్బీ జిద్ని ఇల్మా అల్లాహుమ్మా రబ్బీ జిద్ని ఇల్మా ఆమీన్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హాజా బలాగుల్ ఇన్నాస్ వలియంజర్ బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహుం వాహిదుం వలియజక్కర ఉలుల్ అల్బాబ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. షహరు రమజానల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వబయ్యినాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీమణులారా, నేటి నా అంశం పవిత్ర ఖురాన్ పరిచయం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హాజా బలాగుల్ ఇన్నాసి వలియంజరు బిహి వలి యఅలము అన్నమా హువ ఇలాహుం వాహిదుం వలియజక్కర ఉలుల్ అల్బాబ్. సోదరులారా, సర్వ మానవులకు పవిత్ర ఖురాన్ ఇదొక సందేశం. వారిని హెచ్చరించాలని, యథార్థంగా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది పంపించబడింది. ఖురాన్ గ్రంథంలో 14వ సూర 52వ వాక్యంలో చెప్పబడింది. సోదరులారా, అలాగే ఖురాన్ రంజాన్ నెలలో అవతరించింది. ఇది మానవులందరికీ మార్గదర్శకం, రుజుమార్గం మరియు సత్య అసత్యాలను వేరుపరిచే ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. 2వ సూర బకరా 185 ఆయతులో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. షహరు రమజానల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. మానవులందరికీ ఈ గ్రంథము మార్గదర్శకం, రుజుమార్గం చూపే మరియు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. సోదరులారా, ఈ పవిత్ర ఖురాన్ పరిచయం నేటిన అంశంలో ఖురాన్ అనేది కిరాత్ అనే పదం నుండి వచ్చింది. సోదరులారా, కిరాత్ అంటే పఠనము అనే అర్థము, మరియు కిరాత్ అంటే ఎక్కువగా పఠించినది అని కూడా అర్థం వస్తుంది. సోదరులారా, ఈ దివ్య ఖురాన్ గ్రంథం అనేది సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క గ్రంథం. ఇది సర్వ మానవాళికి రుజుమార్గం చూపించడానికి వచ్చినటువంటి అల్లాహ్ యొక్క శ్రేష్టమైన వాక్కు ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం. మరియు సర్వ మానవాళి పాలిట ఇది ఒక మహదానుగ్రహము. ఈ ప్రపంచంలో మరి ఏ అనుగ్రహము కూడా ఈ ఖురాన్ అనుగ్రహంతో సరితూగలేదు. సోదరులారా, అలాగే దీని యొక్క సారాంశాన్ని బోధపరచడము మరియు లిఖించడం అనేది మానవ శక్తికి అతీతమైనది. అలాగే సోదరులారా, ఈ ఖురాన్ గ్రంథంలో మొత్తం 30 కాండాలు, 114 సూరాలు, దాదాపుగా 6236 ఆయతులు ఇందులో ఉన్నాయి. సోదరులారా, మక్కాలో 86 సూరాలు, మదీనాలో 28 సూరాలు అవతరించబడ్డాయి. టోటల్గా 114 సూరాలు అవతరించబడ్డాయి. సోదరులారా, ఈ ఖురాన్ గ్రంథం అనేది హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారి ద్వారా ఏకంగా మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై హృదయంపైనే దాన్ని అవతరింపజేయడం జరిగింది. అలాగే ఈ ఖురాన్ అనేది 3 వంతులుగా అవతరించబడింది. సోదరులారా, ఒకటి అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర నుంచి లౌహే మహ్ఫూజ్ వరకు అవతరించబడింది. అలాగే 2 లౌహే మహ్ఫూజ్ నుంచి మొదటి ఆకాశం వరకు అవతరించబడింది. అలాగే 3వది బైతుల్ ఇజ్జా నుంచి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర హృదయం వరకు అవతరించడం జరిగింది. ఈ 3 వంతులుగా ఈ పవిత్ర ఖురాన్ అనేది జరిగింది. సోదరులారా, అలాగే ఈ దివ్య ఖురాన్లోని ఆయతులు ఎలాంటివంటే అమృతమైనవి, ప్రభావవంతమైనవి, మాధుర్యంతో మనసుల్ని ఎట్టి ఆకట్టుకునేవిగా, దాని యొక్క మాటలు బాణాల్లో దూసుకుపోయేవిగా ఉంటాయి. సోదరులారా, దీన్ని చదవడం, చదివించడం, వినడం, వినిపించడం
అలాగే వ్రాయడం, వ్రాయించడం అన్నీ కూడా పుణ్యకార్యాల్లోనికి వస్తాయి సోదరులారా. సోదరులారా, ఈ ప్రాపంచిక జీవితం వ్యామోహంలో నిద్రించే హృదయాలను ఇది మేల్కొల్పుతుంది. అలాగే మనసులను వికసింపజేసి విశ్వాసాన్ని కలిగించి దాన్ని సానబెట్టి రాటు తెలుస్తుంది సోదరులారా. ఈ దివ్య ఖురాన్ అనేది మనిషిని జ్ఞానిని చేసి జ్ఞానపరంగా ఒదిగేలా చేస్తుంది సోదరులారా. ఇది అన్ని గ్రంథాల్లో కల్లా ఉన్నత శిఖరం లాంటి సోదరులారా ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం. సోదరులారా, దీని యొక్క పఠనం అన్నది ఎలాంటిదంటే శ్రోతలకు అంటే వినేవారికి మృదు మధురమైన సంగీత ఝరివలి హృదయాలను తన్మయత్వం చేస్తుంది. అలాగే సోదరులారా, ఇది తొలకరి జల్లుతో మృత భూమి ఎలా అయితే సజీవం అయిపోతుందో అదేవిధంగా దీని యొక్క పఠనం ద్వారా మృత హృదయాలలో ఇది జీవం పోస్తుంది సోదరులారా. దీన్ని పఠించే వారిని ఇది ఉర్రు తొలగించడమే కాకుండా తన బోధనను ఎల్లవేళలా జ్ఞాపకం ఉండేలా చేయడం దీని యొక్క ప్రత్యేకత సోదరులారా. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం అనేది ప్రాచీన అరబ్బీ భాషలోనిది. అది సజీవమైన తీయని కోమలత్వంతో దాని యొక్క సరైన అర్థాన్ని చదివేవారికి తెలిపే సంపూర్ణ సామర్థ్యం గల భాషలో అవతరింపజేయబడడం అన్నది దీని యొక్క విశేషము. ఇది సర్వమానవులకు కూడా మార్గదర్శకమైనటువంటి ఒక తేజోవంతమైన దివ్య వాణి. ఇది సత్య అసత్యాలను వేరుపరిచే గీటురాయిల వంటిది సోదరులారా. కాబట్టి సోదరులు, ఇది అలాగే తీర్పు కూడా చేయనది మరియు జ్యోతి కలది. ఇది అన్ని ఉపద్రవాల నుంచి రక్షింపజేసే గ్రంథరాజము సోదరులారా. ఇది ప్రపంచంలోకెల్లా అత్యధికంగా పఠించబడే 24 గంటలు పఠించబడే పవిత్రమైన గ్రంథం ఈ ఖురాన్ గ్రంథం సోదరులారా. ఈ దివ్య ఖురాన్ అనేది ఒక దివ్య ఔషధం మరియు సర్వరోగ నివారణ కూడాను. దీనిలోని అద్భుతాలు విశేషాలు కూడా ఎన్నటికీ తరగనటువంటివి సోదరులారా. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం పరిపూర్ణమైన జీవన నియమావళితో రుజుమార్గ దర్శకత్వాన్ని కలిగించే దివ్య గ్రంథం సోదరులారా. ఈ గ్రంథానుసారం ఆచరించే వారికి మనశ్శాంతి, సుఖం, తృప్తి, శాశ్వత స్వర్గ వైభవాలు లభిస్తాయి సోదరులారా. నరకాగ్ని నుంచి రక్షించబడతారు. అలాగే సోదరులారా, దీన్ని ప్రపంచంలో 24 గంటలు పఠించబడనటువంటి నగరం అంటూ కూడా ఏది కూడా లేదు సోదరులారా. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం అనేది మనిషిని మృదు స్వభావిగా చేస్తుంది సోదరులారా. రాతి బండలాంటి గుండెలను సైతం కరిగించే శక్తి ఈ పవిత్ర ఖురాన్లో ఉంది సోదరులారా. దైవప్రవక్త సల్లల్లాహు ఇలా సెలవిచ్చారు, ఇనుముకు నీరు తగలడం వల్ల ఏ విధంగానైతే తుప్పుపడుతుందో అదేవిధంగా మానవుల హృదయాలు సైతం తుప్పుపడతాయి సోదరులారా. మరి అలాంటి హృదయాల తుప్పును సైతం దూరం చేసే మార్గం ఏదైనా ఉందంటే అది పవిత్ర ఖురాన్ పారాయణం మాత్రమే సోదరులారా. ఇది మనిషి యొక్క అజ్ఞానపు చీకటి పొరలను తరిమివేస్తుంది సోదరులారా. ఇది మనిషిని ఇహపర లోకాల సాఫల్యాలు మరియు సభ్యతా సంస్కారాలు, గౌరవోన్నతులు, నీతి నడవడికలు అనేవి ఈ మహా ఉద్గ్రంథంతో ముడిపడి ఉన్నాయి సోదరులారా. దీని యొక్క ఆదేశం మనిషి యొక్క జీవితపు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక రంగాలన్నిటి కూడా పరివేష్టించి ఉంది సోదరులారా. ఇందులో మూఢనమ్మకాలకు, అనుమానాలకు, అనుసరణకు ఎటువంటి తావులేదు సోదరులారా. ఇది సైన్స్ గ్రంథం కానప్పటికీ కూడా శాస్త్రీయ యథార్థాలను గురించి నేటికి 1450 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రకృతి, సృష్టి, జీవశాస్త్రం, ఖగోళ శాస్త్రం గురించి తెలియజేయడం జరిగింది ఇందులో సోదరులారా. ఈ ప్రపంచంలో మరి ఏ గ్రంథాన్ని ఎవరూ కూడా పూర్తిగా కంఠస్థం చేయలేకపోయారు. కానీ దీన్ని మాత్రం ప్రపంచంలో దాదాపుగా 10 కోట్ల మందికి పైగా కంఠస్థం చేసి ఉన్నారంటే అతిశయోక్తి కాదు సోదరులారా. దాదాపుగా 10 కోట్ల మంది కంఠస్థం చేయగలగడం దీని యొక్క ప్రత్యేకత. ఆకాశ గ్రంథాలైనటువంటి తౌరాతు, జబూరు, ఇంజీలు అన్నిటిలో కూడా ఒకే ఒక్క ఖురాన్ మాత్రమే నేడు యథార్థ స్థితిలో దాని యొక్క నిజ రూపంలో ఉండడం దీని యొక్క ప్రత్యేకత సోదరులారా. ఈ దివ్య ఖురాన్ అనేది ఒక మహాసాగరం లాంటిది. దీన్ని ఎంత పరిశోధించినా తనివి తీరనటువంటిది సోదరులారా. ఈ పవిత్ర ఖురాన్ ఏ పదాల్లో అవతరించిందో అదే పదాల్లో నేటికి కూడా సురక్షితంగా ఉండడం
దానిలో ప్రతి అక్షరం కూడా పొల్లిపోకుండా యథాతథంగా ఉండడం దీని యొక్క ప్రత్యేకత సోదరులారా. దీని ద్వారా ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి స్త్రీ పురుషులు, నిరక్షరాస్యులు, విద్యావంతులు, పండితులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు అందరూ కూడా ఈ గ్రంథ పఠనంపై ప్రయోజనం పొందగలుగుతున్నారు సోదరులారా. ఒకే గ్రంథం దైవ ఆదేశాలు, ఇతిహాసాలు, పూర్వీకుల జీవిత చరిత్రలు, ప్రళయము, ధర్మశాస్త్రము, ఖగోళ పౌరశాస్త్రాల గురించి ప్రస్తావించడం దీని యొక్క ప్రత్యేక సోదరులారా. అల్లా సుబ్హానహు వ తఆలా మనకిచ్చినటువంటి భౌతిక అనుగ్రహాలన్నీ కూడా ఒక ఎత్తైతే, ఆధ్యాత్మికంగా సర్వమానవాళికి కూడా అల్లా ప్రసాదించిన ఈ పవిత్ర ఖురాన్ అన్నది మరొక ఎత్తు సోదరులారా. ఈ ఖురాన్ని చాలా పేర్లతో పిలవచ్చు. దాదాపుగా 23 పేర్లతో పిలుస్తారు సోదరులారా. ఈ పవిత్ర ఖురాన్ అనేది అల్లా యొక్క త్రాడు. ఆ త్రాడు యొక్క ఒక కొసని అల్లా చేతిలో ఉంటుంది, రెండవ కొస పట్టుకునేవాడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ త్రాడుని ఎవరు గట్టిగా పట్టుకుంటారో అతనితో అల్లాకి నేరుగా సంబంధం ఉంటుంది సోదరులారా. ఈ ఖురాన్ని కేవలం పఠించి దాన్ని ఆచరించకపోవడం ఎలాంటిదంటే, ఒక డాక్టర్ రోగుల ముందు ఆ రోగ లక్షణాలను వివరించడం లాంటిది, చికిత్స చేయకుండా ఉండడం లాంటిది. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పఠించవలసిన విధంగా పఠించి, అనుసరించవలసిన విధంగా అనుసరిస్తూ, ఆచరించవలసిన విధంగా ఆచరిస్తూ, కేవలం అల్లా ప్రసన్నత కోసమే జీవించే మరియు మరణించే భాగ్యం మనందరికీ కలిగించాలని అల్లా సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ఇంతటితో నా అంశాన్ని ముగిస్తూ, వా ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.